ప్రసాద్ గారు, ఏంటి ఆపుకు సంబంధించి ఓటమే కాదు, ఓటమైనటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా చాలా సంచలనాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకటండి, ఈ ఆతిషి మేడం గెలుపు మాత్రం ఖచ్చితంగా ప్రజలకి సేవ చేస్తే గుండెల్లో పెట్టుకుంటారు అన్నదానికి ఒక ఉదాహరణ కిందే చెప్పాలి. ఈ మిగిలిన వాళ్ళు ఈ అనవసరమైన కాంట్రవర్సీలో ఎప్పుడైతే ఉన్నారో, మెయిన్ కాంట్రవర్సీ లేకుండా పరిపాలన ఆతిషిది అంటే విద్యా విధానం మీద ఆవిడ తీసుకొచ్చిన పెను మార్పుకి మాత్రం అక్కడ ఢిల్లీ ప్రజలు ఆవిడకి గుండెలను పెట్టుకున్నారని చెప్పాలి. కేజ్రీవాల్కి మించే అసలు దానికి కర్త కర్మక్రియ ఆవిడే, రూపకర్త ఆవిడే. మెయిన్ ఆవిడ్ని ఈయన రాజీనామా చేసిన తర్వాత ఆవిడని ముఖ్యమంత్రి కింద కూర్చోపెట్టప్పుడు కూడా పార్టీ పరంగా ప్రజల పరంగా కూడా యాక్సెప్టెన్స్ అంతే లెవెల్లో ఉంది. అసలు ఈసారి కేజ్రీవాల్ తప్పుకుని ఆవిడనే ముఖ్యమంత్రి అభ్యర్థి కింద ప్రకటించి వెళ్ళుంటే ఇంతకన్నా మెరుగైన స్థానాలు వచ్చినా నేను ఆశ్చర్యపడిపోయాను. వీళ్ళకి యాటిట్యూడ్ ప్రాబ్లం అండి. ఆ మనీష్ సిసోడియా చూడండి, వాళ్ళకి టీషర్ట్ వేసుకొచ్చాడు, మీరు గమనించండి కావాలంటే. వీళ్ళకి రాజకీయం కన్నా అతి ఎక్కువ టీషర్ట్ ఉద్యమాన్ని రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు. నేను అది వేరే సంగతి అండి. నేను అంటుందంటే అందుకే సున్నా వచ్చింది, మీరు గమనించండి. టీషర్ట్లు రాజకీయాలు నాట్ యాక్సెప్టబుల్. ప్రజలు రాజకీయాలు కోరుకుంటున్నప్పుడు యాటిట్యూడ్లతో కూర్చుని, అంటే రాహుల్ గాంధీ గారి విషయంలో ఏంటంటే ఈజ్ నాట్ క్లెయిమింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. ఆయన పాదయాత్ర నుంచి ఆయన వేష భాషలు మార్చుకొని ముందుకు వెళ్తున్నాడు, అది వేరే సంగతి. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే అండి, మఫ్లర్ వేసుకొని కామన్ మ్యాన్ అని చెప్పి ఈ శీష్ మహల్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు 40 కోట్లు చిన్న విషయం కాదు కదా. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమో చెప్పి ఇవన్నీ శ్రీరంగనీతి కబుర్లను చేసి ఇవన్నీ ఏదో పనుల టైప్లో ఇవి కనబడినప్పుడు ప్రజలు గమనించేవి ఇవే. అండ్ ముఖ్యంగా లిక్కర్ స్కామ్ అన్నది ఒక అభూత కల్పన. ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లోంచి సర్వైవ్ అవ్వచ్చు రాజకీయ పరంగా అనడానికి ఇది ఒక ఎలక్షన్ ఇంకో ఎగ్జాంపుల్. ₹1 డబ్బులు పట్టుకోలేదు ఇప్పటికీ, కానీ అడవడం మాత్రం భూమి ఆకాశం ఆకపోతుంది. పైపెచ్చు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రీజనల్ పార్టీతో కాలు చేయకూడదు తీసుకుని మీకు నేను ఉన్నానన్న దగ్గర ప్రతి రాష్ట్రంలో డెంట్లే పడ్డాయి, ముఖ్యంగా తెలంగాణ. ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితిలో చూడండి. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చక్కగా జనరంజకంగా జరిపించుకునే దాంట్లో బీజేపీని మించిన వాళ్ళు లేరు. దీంట్లో సక్సెస్ నెరేషన్ ఏంటంటే ఒకటి, బీజేపీ పార్టీ ఎక్కడ కాలు చేయకూడదు తీసుకోలేదో అక్కడ ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేయడం అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ పరంగా చేయగలిగి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని సర్వనాశనం చేయడానికి. ఎందుకంటే మీరు వాజ్పేయి గారి ఎలక్షన్స్ అలాంటివన్నీ మీరు గమనించుకోండి. వాళ్ళకి 30-35% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉంటూనే ఉండేది సార్. గెలుపోవటంలో పక్క తీయండి, ఓడిపోవచ్చు. కానీ ఇంత ఈ సింగిల్ డిజిట్లు గేమ్ చేయడంలో మాత్రం అన్నా హజారే గారి ప్రతిష్ఠించిన విగ్రహ ప్రతిష్టలు మూడిటి వలన సక్సెస్ నెరేషన్స్. పాండిచ్చేరి రైట్. ఇక్కడ కేజ్రీవాల్ స్వయంకృతాపరాధం ఏమైనా కనిపిస్తోందా? స్వయంకృతాపరాధం అంటే సార్ ఒకటి, ఇంకేమైనా కారణాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి సార్, పంజాబ్ ఎప్పుడైతే గెలిచారో తర్వాత గుజరాత్లో నెంబర్ 2 కాంగ్రెస్ కడుపు కొట్టి నెంబర్ 2 కింద ఎమర్జ్ అయ్యారు. అప్పటిదాకా ఒక మొమెంటం ఉంటుంది కాంగ్రెస్కి. ఎప్పుడైతే ఇతను ప్లాంట్ అయ్యాడో గుజరాత్కి, తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇతను పర్సెప్షనే మారిపోయింది. పర్సెప్షన్ ఏంటంటే ప్రధానమంత్రి స్టేచర్ గురించి ఆలోచించి అంత స్థాయి పెంచుకున్నాడు. అండ్ రీసెంట్ పాస్ట్లో మీరు చూడండి, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు ఎవరికే రాని హోదా జాతీయ పార్టీ కింద హోదా సంతరించుకున్న తర్వాత దగ్గర నుంచి మొత్తం యాటిట్యూడే మారిపోయి ఈవెన్ ఆ ఐఎన్డీఏ కూటమిలో కూడా శాసించే అంత స్థాయి, ఈవెన్ ఢిల్లీ వేదికలో కూడా నిన్న కాంగ్రెస్తో అలైన్ అయ్యి కూడా లాస్ట్ మూమెంట్లో చేతులెత్తేసిన కార్యక్రమం చూడండి. అండ్ మోర్ సెక్యులర్ భావాలతో ఐకమత్యం ఉండడం వల్ల కలిగే లాభం, లేకపోవడం వల్ల కలిగే నష్టం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఒకటండి, కాదు ఎవరి కారణం? కాంగ్రెస్ కారణమా? నాకు ఒక్క చిన్న సబ్మిషన్ ఇచ్చేస్తే, ఇప్పుడు ఒకటి విభీషణుడు రోల్ ప్లే చేయడానికి సెకండ్ రోల్ ప్లే చేయడానికి చాలా తేడా ఉంది. రామాయణంలో విభీషణుడు రోల్ వల్ల రామాయణంలో రాముడికి సక్సెస్, సెకండ్ రోల్ ప్లే చేసిన వల్ల వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే అంతమందిని కూడా మట్టి కొట్టుకుపోయారు. ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి స్ట్రెంథన్గా ఉన్న దగ్గర కూడా ఈ బీజేపీ ప్లాంటెడ్ పార్టీ అది ఎవడు ఒప్పుకోపోయిన నా మొదటి రోజు నుంచి ఈ అన్నా హజారే అదేంటి విమర్శిస్తున్నారు కదా, మరి దాని అర్థం ఏంటి? సరైన టైంలో కాళ్ళు లేపారంటేనే అర్థం చేసుకోండి. మీకు ఇప్పటిదాకా వాయిస్ ఎందుకు అప్పుడు దాకా లేక నోళ్ళు ఇప్పుడు ఎందుకు లెగుస్తున్నాయంటే ఆలోచించండి. మిషన్ అకంప్లిష్డ్, కంప్లీట్ అయిపోయింది. మిషన్ ఇంపాసిబుల్ అకంప్లిష్డ్. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని దేశవ్యాప్తంగా సర్వనాశనం చేయడానికి సక్సెస్. వెస్ట్ బెంగాల్లో 30 ఏళ్ళు పరిపాలించారు కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఏరే, అక్కడ బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లోనే ఉంది. అంటే ఆల్టర్నేటివ్ ఎక్కడెక్కడ ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ అయిపోతాయో ఆ 1, 2, 3 స్ట్రాటజీల్లో వాళ్ళతో కానిది ఇలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ. రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు తప్పనిసరిగా ఉంటాయి, అన్నింటిని ఎదుర్కొని. అలా కాదు, వేరే పార్టీలతో ఢీ కొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఉండొచ్చు, రాజకీయాలు చేయడం వేరు సార్. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడానికి ఉంటాయి, గెలవడానికి ఉంటాయి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. కానీ గెలవలేని దగ్గర ఇంకోటి పెట్టి సైంధవ రాజకీయాలు చేయడం మాత్రం వీళ్ళకి వెళ్ళేసాటి. మళ్ళీ అదే అంటున్నారు, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేయాలంటున్నారు కదా. వాళ్ళు చేయడం కాదు,
వాళ్ళ అవసరార్థం వేరే వాడితో చేయించడం అది రాజకీయ మళ్ళీ అదే సైన్. అంటున్నారు, అదే రాజకీయం సార్. అది రాజకీయం అంటే అదే రాజకీయం, అదే చేస్తారు. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎదుర్కోవాలి కదా. మనం అది ఎదుర్కోలేకే కదా ఈ బాధ. కూటమిలో వాళ్ళకి వృద్ధ జంపుకాలు వదలరు. ఇంకా దిగ్విజయ్ సింగ్, జయరాం రమేష్ ఇలాంటి వాళ్ళే సలహాదారులు. ఓ సచిన్ పైలట్ లాడు ఇలా ఇలా చిటికేసి తీసుకొచ్చారు రాజస్థాన్ ఎలక్షన్. వాళ్ళకి పనికిరాలే. ఆయన ఎవరంటే మా సింధియా గారు అక్కడ శాసించే స్థాయికి వెళ్ళారు, ఆయన పనికిరాలే. రాహుల్ గాంధీ గారు ఒరిజినల్ టీంలు అవి. సో నేను కాకుండా ఈ వృద్ధ జంపుకాలతోనే- కాకుండా కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తుంది స్వయం కృతాపరాధం అని. ఎస్, స్వయంకృతాపరాధమే. ఎందుకంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్షిప్లో పనిచేయడానికి వాళ్ళు తీసుకునే దాంట్లో ఆల్రెడీ గెలిపించి చూపించింది కూడా వాళ్ళు కాదు. మాకు ఇంకా గ్యాలెట్ కావాలంటే ఇలా ఆర్త పెన్నులు పెట్టి మొత్తం ఎంపీ సీట్లని సాహా అని పోసాడు ఆ బీజేపీ వాళ్ళకి. తర్వాత అయితే ఎత్తిపోతల పథకమే. ఆ టేబుల్ మీద వెళ్ళి భోజనం చేయడానికి కొన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీని పరిరక్షించడానికి మాత్రం ఏమాత్రం లేదు.